అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశ నాగరికతలో చేనేతకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ చేనేతలో చేతి పని నుండి వచ్చే వస్త్రమే ప్రతి ఒక్కరికి కూడా ఆదరు అదేవిధంగా అవసరమై ఉండేది. మనిషి మనుగడ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ వస్త్ర అవసరతను దృష్ట్యా చేనేతలకైతే ప్రత్యేకమైన స్థానం ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు, కాలం మారుతున్న పరిస్థితుల్లో ఆ చేనేతలు కనుమరుగుతున్న పరిస్థితి. యంత్రాలు అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం వస్తున్న ఈ నేపథ్యంలో వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఈ చేతి పని ద్వారా చేసే వస్త్ర తయారీ విధానంలో అయితే కనుమరుగున్న పరిస్థితి. తాతలు, తండ్రులు అదేవిధంగా తాము చేసే కానీ తమ బిడ్డలు అయితే చేసేదానికి ముందుకు రావట్లేదు. కానీ దానికి అనేకమైన సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చేనేతలు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చీరాల ఈపురపాలెంలోని చేనేత కాలనీలో ఉన్నాము. మనతో పాటు కొంతమంది చేనేత కార్మికులు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం అసలుకి ఈ చేనేత పరిశ్రమ యొక్క ప్రాముఖ్యత, వారు ఎదుర్కొన్న సమస్యలు, వారు ఏ విధంగా సమస్యను పరిష్కారం కోసం కోరుకుంటున్నారో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ చేనేత ద్వారా తయారు చేసే వస్త్రాలు మొదటి నుంచి కూడా, అంటే మనిషి మనుగడ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా దీని మీద ఆధారపడుతుంది. అప్పుడు యంత్రాలు అవి లేవు. అప్పటి నుంచి చేస్తున్న ఈ పరిశ్రమకైతే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీరు ఈ వృత్తిలో ఎంతకాలం నుంచి ఉంటున్నారు? నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి చేనేత పరిశ్రమలోనే పనిచేస్తూ ఉన్నాను. దాదాపు మేము చిన్నతనంలో చేనేత వస్త్రాలంటే చాలా చాలా గిరాకీగా తీసుకెళ్ళేవాళ్ళు. అప్పట్లో గిట్టుబాటు అయ్యేది. సరే, అదే మా తాతలు, మా తండ్రులు అదే చేస్తూ వచ్చారు. మాకు కూడా అదే వృత్తిలో మేము కొనసాగుతున్నాం. కానీ రాను రాను పరిస్థితులు మారే కొద్దికి ఒక సంవత్సరంలో ఒక 2 నెలలు బాగా ఉంటుంది, మళ్ళీ 10 నెలలు బాగోదు. అట్లా కింద మైన పెడుతూ ఎట్లా కూడా జీవనం చేస్తూ వస్తున్నాం. కానీ ఈ గత రోజుల నుంచి, గత 10-15 సంవత్సరాల నుంచి నువ్వుల రేట్లు పెరిగిపోయినాయి, రంగుల రేట్లు పెరిగిపోయినాయి, మజూర్లు లేవు సరిగ్గా. ఈ పరిశ్రమ కుంటుబడింది. కుంటుబెట్టిన కాడి నుంచి గవర్నమెంటు మేము అది చేస్తాం, ఆప్కో ద్వారా కొంటాము, ఆప్కో ద్వారా మీకు వృత్తి కల్పిస్తామని చెబుతారు. కానీ ఆప్కో వాళ్ళు వచ్చేది లేదు, కొనేది లేదు. ఈ మాస్టర్ వ్యవసాయమన్నా ఈ పవర్లకి తట్టుకోలేక, మాకు సరిగా మజూర్లు ఇవ్వలేక సాలీసాలను జీవనం చేస్తున్నాం. చీరకి 200 రూపాయలు కూడా మాకు రాదు మజూరి. అంటే ఈ చీర ఒకరు తయారు చేసిన కొనేవాళ్ళు లేరు. ఇదే చీర పవర్లూమ్లో తయారు చేసి 400కి ఇస్తున్నారు. మేము ఎప్పుడైతే కొత్త రకం పెట్టి జాకాట్ మిషన్లో పెట్టి కొత్త ఐటమ్ తయారు చేయడం బిగిన్ చేసామంటే అప్పుడు మాకేదో 4 రూపాయలు ఉంటాయి. 2 నెలలు చీర పట్టదు. అంతలోనే పవర్లూమ్లోనే అదే రకం అదే మిషన్లు పెట్టి తయారు చేసి మాకంటే తక్కువకి మేము 2000 రూపాయలకి చీర తయారు చేస్తే వాళ్ళు అదే చీర 1000 రూపాయలకి ఇచ్చి మార్కెట్లో పోటీ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ మగ్గం మీద మీరు చేసే పనికి పవర్లూమ్, మీరు ఇందా చెప్తున్నారు, దాని నుంచి పవర్లూమ్ మీద చేసే ఆ చీరకి ఏంటి తేడా, వ్యత్యాసం ఏముంటుంది? వ్యత్యాసం ఏముండదు, సేమ్ డిటో ఉండిద్ది. కానీ నేత చీర ఏమన్నా గట్టిదానం ఉండిద్ది, అందంగా ఉండిద్ది. అది అందంగా ఉండిద్ది కానీ కట్టుకుంటే పనికిరాదు, ముడుసుకుపోయిద్ది. ఆ సంగతి ఆ చీర కొన్న ఆ తల్లికి ఆ తర్వాత 1-2 నెలలకి తెలిసిద్ది. కానీ తొలిగా నేత చీరకి పవర్లూమ్ చీరకి 2 చీరలు దగ్గర పెడితే పవర్లూమ్ చీరే బాగుంటుంది. నేత చీర రెండో పక్షంగానే ఉండిద్ది, కానీ గ్యారంటీగా ఉండిద్ది, మంచిగా ఉండిద్ది, ఉన్నతంగా ఉండిద్ది. నేర్చేల పవర్లూమ్ చీర ఒకసారి కట్టుకోగానే ముడుసుకుపోయిద్ది, గట్టిగా కూర్చుంటే పిగిలిపోయిద్ది. కానీ అయ్యే కొంటున్నారు. మా చేనేతకి ఆదరణ లేదు, కొనేవారు లేక మాస్టర్ వృత్తి నేర్పించలేకపోతున్నారు. మేము పని లేక నెలకి 5 రోజులు 6 రోజులు కూర్చుంటూ సాలీసాలని జీతాలతోటి జీవనం చేస్తున్నాం. మాకు ఇప్పుడు ఈ చీరకి మీరు మొదట్లో ఒక చేనేత దాని మీద చేశారు, ఒక చీర తయారు చేశారు. అప్పుడు ఆదాయం ఎలాగుంది, ఇప్పుడు ఇదే చీర మీద ఆదాయం ఎలాగుంది, పని విధానం ఎలా ఉన్నాయి, మీకు ఎంత టైం పడుతుంది? మొదటిగా కొత్త రకం ఏదైనా సృష్టించి మేము ఒక రకం పెట్టి మేము తయారు చేసి మార్కెట్లోకి వదిలినప్పుడు మాకు కొద్దిగా జీవనోపాధానికి ₹4 కొద్దిగా మజూరులు అదనంగానే ఉండేవి. కానీ 2 నెలలు దాటేటప్పటికి మళ్ళీ అదే రకం మార్కెట్లో పవర్లూమ్లో తయారై వస్తుంది. మా దగ్గర సరుకు కొనేవాళ్ళు లేరు, పవర్లూమ్లో సరుకు అని అమ్ముడిపోతుంది. ఇట్లా సావుకారులు నేర్పించలేక కింద మీద పడుతూ తలకిందులు అవుతున్నారు. దీనికి గవర్నమెంటు ఏదన్నా ఒక ఆప్కో ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ ఈ చేనేతలు తయారు చేసిన ఈ చీరలని సరైన రేట్ ఇచ్చి సరైన మార్కెట్ ఇచ్చి కొనుగోలు చేస్తే వీళ్ళకి మజూరికి సావుకారులు ఒక 1000 రూపాయలది ఇంకొక 500 రూపాయలు పెంచి వీళ్ళకి మజూర్లు పెంచితే కానీ ఈ చేనేత కార్మికులు సక్రమంగా జీవనం చేసేందుకు అవకాశాలు లేవు. మొదట్లో చేనేత పరిశ్రమ మీరు దాదాపు 40-45 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అప్పుడు ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగుంది పని విధానం?
పని విధానం అప్పట్లో ఇట్లాంటి సాదా రకాలు ఉండేయండి. అప్పుడు అందరూ ఈ నేసుకునేవాళ్ళు. చేనేత వస్త్రం అంటే అందరూ కోరికగా మోజుగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే పవర్లూమ్ బట్టలు తయారయ్యి పవర్లూము వాళ్ళు తయారు చేసి మార్కెట్లోకి వదిలిన వల్ల అప్పట్లో మేము సాదా రకాలు నేసేవాళ్ళం. ఇవాళ జాకెట్లు పెట్టి మిషన్లు పెట్టి మేము సొంతగా పెట్టుబడులు పెట్టుకొని ₹1,00,000 దాకా మగ్గానికి పెట్టి తయారు చేసిన 2 నెలలు మాత్రమే బాగుంటుంది. 3వ నెల రాగానే అదే రకం మళ్ళీ మార్కెట్లో పవర్లూములు తయారవుతుంది. ఈ చేనేత కార్మికులు అనగారిపోతున్నారు. ఆ పెట్టుబడి కూడా నష్టపోతున్నారు. దీనికి గవర్నమెంటు చేనేత బట్టకి ఏదన్నా ఒక ముద్ర, ఒక బ్రాండు పెట్టి చేనేత వస్త్రానికి ఫలానా బ్రాండ్ ఉండిద్ది, పవర్లూమ్ బట్టకి దానికి బ్రాండ్ ఉండదని మన గవర్నమెంట్ కానీ ఆప్కో కానీ సొసైటీలు కానీ ఒక ముద్ర నిర్ణయించి దాన్ని పెట్టితే కానీ ఈ చేనేత కార్మికులకి జీవనోపాధి కలిగిద్దని నేను ఆశిస్తున్నాను. అంటే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మీకు చేనేతలకు ప్రత్యేకమైన రాయితీలు, వాళ్ళకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేస్తున్నారు? ఇంకా కూడా మీరు ఒక చేనేత కార్మికుడిగా మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అవి కాకుండా? జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిరుడు బాపట్ల జిల్లాలో నన్నే తీసుకెళ్లి ఈపురపాలెం నుంచి బాపట్ల కలెక్టర్ గారు చేనేతలకు సన్మానం చేశారు. చేనేతలకు ఏదో ఒక శాల్వా కప్పి ఇంటికి పంపించడం కానీ అంతకు మించి ఈ చేనేతలకు చేసింది ఏమీ లేదు. ఒక్క రూపాయి ఈ గవర్నమెంట్ల ద్వారా ఈ చేనేతలకి చేసింది ఏమీ లేదు. ఇవన్నీ ఉత్త మాటలు. చేనేతలకు వచ్చేటప్పటికి చేసేది ఎవరూ లేరు. రాఘవగా మొన్న కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన ఏదో పాదయాత్రలో తిరుగుతూ నేనేదో మీ సంవత్సరానికి 24,000 ఇస్తాను, ఒక నెలకు ₹2,000 మేము కలిపి సంవత్సరానికి 24,000 ఇస్తానంటే ఏదో అందరూ ఆశపడ్డట్టుగా ఆ మహానుభావుడు సంవత్సరానికి 24,000 ఇచ్చాడు. అప్పుడేదో మేము మళ్ళీ ముడి ఆ సరుకుని కొనుక్కొచ్చుకొని సొంతగా నేసుకున్న వల్ల మాకు 200 కూలి గిట్టేది 300గా గిట్టింది కాబట్టి ఏదో సాలిసాల జీవనం చేసుకుంటూ వచ్చాము. అయినా కూడా మన ఆగస్టు 7వ తారీఖు మళ్ళీ చేనేత దినోత్సవం. అప్పటికి సంవత్సరం అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళు కూడా చెప్పారు మేము చేనేత కార్మికులకి పాత పథకం కొనసాగిస్తామని. మరి వాళ్ళు ఇంతవరకు వాళ్ళ నోటి గుండా ఏ మాట రాలేదు. ఇస్తారో ఎవరో తెలియక చేనేత కార్మికులు సతమతం అవుతూ తలకిందులు అవుతూ చాలా ఆవేదనగా ఉన్నారు. వీళ్ళ యొక్క ఆవేదన తీర్చి ఈ సరుకులను కొని ఈ చేనేత కార్మికులకి ఈ నాయకులు కొత్త గవర్నమెంట్ చెప్పిన ప్రకారం వాళ్ళు చెప్పింది నెరవేర్చాలని నేను ఈ చేనేతల తరపున పదే కోరుకుంటూ నమస్కారం చేసుకున్నాను. చివరికి ఒక మాట, మీరు ఎంతో కాలం నుంచి ఈ చేనేత వృత్తిలో ఉన్నారు, ఇప్పటికీ చూస్తున్నారు, మధ్యలో చూశారు, స్టార్టింగ్ నుంచి చూశారంటే మీ తాతల దగ్గర నుంచి కూడా. ముఖ్యంగా మీరు అప్పటికి ఇప్పటికున్న తేడా ఏంటి? ముఖ్యంగా ఈ సమస్యను పరిష్కరిస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకునే ఒక ప్రధానమైన సమస్య మీరు ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్ళిపోతారు? సమస్య అంటూ సారు దాదాపు నాకుండా 45 సంవత్సరాల సర్వీసులు 2000 సంవత్సరం దాకా మేము నేసిన సరుకు ఎప్పటికప్పుడు మార్కెట్లో వచ్చి మా దగ్గర సావకారులు కొనకెళ్తూ ఉండేవాళ్ళు. ఈరోజు మేము తయారు చేసిన మా దగ్గరికి సావకారులు వచ్చేది లేదు కదా. మేము తీసుకెళ్తే హైదరాబాదు, మా వరంగల్, రాజమండ్రి, ఖమ్మం, ఎటోగొట్టో మాకు మెడ్రాస్ కానీ అనేక రకాల తవలు తీసుకెళ్ళినా కొనేవాళ్ళు లేరు. అదేమంటే ఇదిగా పోయి చూడబోయి ₹600 వచ్చింది, ఈ చీర చూడ అంటున్నారు. మనం ఏమన్నా 1,500 చెబుతాం. ఆ చీర ఈ చీర దగ్గర పెడితే ఒకే రకంగా ఉండిద్ది. ఎప్పుడైతే పవర్లూముని విడిగా ఈ గవర్నమెంట్లు వదిలేసాయో చేనేత పరిశ్రమ అప్పుడే దెబ్బతినిపోయింది. ఆ పవర్లూములో ఈ చేనేతకి ప్రత్యేక రకాలైన కేటాయింపు లేక, ఈ చేనేతకి ఒక స్టాంపింగ్ లేక ఈ పౌరులు ఉన్నంతకాలం ఇక ఈ చేనేత పరిశ్రమ దిగజారిపోవటమే తప్ప ఈ చేనేత పరిశ్రమ బతికి బట్టకట్టిద్దని నమ్మకం నాకు లేదు. ఇది మొత్తానికి ఎంతో కాలంగా వంశపారపరిగా వస్తున్న తమ చేనేత పనిని కూడా ఇప్పుడు పవర్లూమ్స్ రూపేణ అయితే మమ్మల్ని అణగదొక్కుతున్నాయి. కేవలం పవర్లూమ్స్ వచ్చిన నేపథ్యంలో కూడా మేము వంశపారపర్యంగా వస్తున్నటువంటి ఈ చేనేత పరిశ్రమ రోజుకి దిగజారిపోతూ ఉంది. ఆదరించేవాడు కూడా తక్కువైపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చేతి వృత్తి ద్వారా, అంటే చేతి పనుల ద్వారా చేసే ఈ చీరలు కానీ వస్త్రాలకు కానీ ప్రత్యేకమైన స్థానం కల్పించి మార్కెట్లోకి అయితే వారే ప్రధాన భూమిక పోషించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి వారైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ చేనేతలో ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, చీరాల, బాపట్ల జిల్లా.